వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది టీవీ4 టైమ్ న్యూస్. నమస్తే, నేను మీ శేఖర్, టీవీ4 టైమ్ CEO. ఇప్పుడు చెప్పాలి అని అంటే ఈ మధ్యకాలంలో ఈ హత్యలు అనేది కామన్ అయిపోతుంది. అది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి కొన్ని ప్రాణాలు రోడ్డున పడుతున్నాయి, కొన్ని ప్రాణాలు జైలుకి వెళ్తున్నాయి, కొన్ని ప్రాణాలు అమాయకంగా ఉన్న జనాలకు సైతం గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి పట్టణంలోని ఒక రీసెంట్గా నిన్న జరిగిన ఒక సంఘటన విషయంలో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా గైక్వాడ్ ఎస్పీ సార్ గారు ఈరోజు సంఘటన స్థలానికి సందర్శించి అక్కడ ఏం జరిగింది అది పూర్తి పంచనామా క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా హాజరయ్యారు. ఇక్కడ సంఘటన విషయంలో ఆనవాళ్ళకు సంబంధించి, మర్డర్కు సంబంధించి, అఘాయిత్యానికి సంబంధించి దాని వెనుకలు ఉన్న కారణాలు ఏంటి, దాని స్థితిగతులు ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనే క్లుప్తంగా ఆ మీడియా సమావేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి అఘాయిత్యాలకు జరగకుండా ఈ పూర్తిగా ఈ అఘాయిత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళపై చట్టపరంగా ముందుకు వెళ్తాని నేరుగా ఎస్పీ సార్ గారే చెప్పడం జరిగింది. దీనికి గాను బాధితులకు అండగా ఉండి ఎవరైతే ఈ తప్పు చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష ఉంటుందని ఆ బాధిత కుటుంబాలకు జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. నేను మీ శేఖర్, టీవీ4 టైమ్ CEO. జంగయ్య ఒక్కడే కొడుతున్నాడు. చేస్తాం అమ్మ, ఖచ్చితంగా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి కూడా ఇమీడియట్ జైల్లో పంపించేసి ప్రాపర్ గా చేస్తాం. ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏం కాదమ్మా, ట్రీట్మెంట్ తొందరగా. ఒక ఫోటో తీసుకున్నాం. నిన్న సాయంత్రం ప్రాంతంలో ఇక్కడ సంజాపూర్ గ్రామం కల్వకుర్తి మండలంలో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ముగ్గురు పర్సన్కి మన జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన 6 మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇది అటెంప్ట్ టు మర్డర్ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఈ జరిగిన ఇష్యూ అంటే ఎవరైనా జంగయ్య ఉన్నారు, ఇప్పుడే విక్టిమ్ మెంబర్ జంగయ్య అలివేల కొడుకు, పెద్ద కొడుకు మల్లేష్ ఒక 2 years బ్యాక్ ఒక శీర్ష అమ్మాయితో పెళ్ళి అయింది. ఈ 2 years బ్యాక్ శీర్ష అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది. అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కల్వకుర్తి కేసు బుక్ అయింది. వాళ్ళకి అప్రెంట్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము. మళ్ళీ 3 months కింద ఈ మల్లేష్, ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి 3 months నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దీని సందర్భంగా లాస్ట్ 3 months నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది. ఈ జంగయ్య పెద్ద కోడలికి మీకు 1.5 acre ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము, ఈ మల్లేష్ సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు. దీని సందర్భంగా ఆల్రెడీ 30 గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు. ఇంకా 30 గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయతీ నడుస్తుంది. మన పంచాయతీ ఎల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడే నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శీర్ష బ్రదర్స్ శివ, ప్రశాంత్ అని వాళ్ళ 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ 2 bike పైన ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు. ఇక్కడ పని చేసి వాళ్ళు జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేష్ ఈ ముగ్గురు పైన సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో
తర్వాత స్టిక్తో అటాక్ చేశారు. దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది. ముగ్గురికి ఇప్పుడే హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము. దీంట్లో ఒక జంగాయ పర్సన్కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది. ఇతర 2 పర్సన్ అందరు ఆబ్జర్వేషన్లో ఉన్నారు. సో మన ఇమీడియట్గా ఇక్కడ మన లోకల్ డిఎస్పి వెంకటేశ్వర్లు, తర్వాత సిఐ నాగార్జున అండ్ ఎస్ఐ మాధవరెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశారు. ఈ టూకప్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్ ఫ్యామిలీకు హైదరాబాద్లో షిఫ్ట్ చేశాము. తర్వాత యాక్యూజ్ కోసం కూడా టీం పంపించేశాము. ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 5 యాక్యూజ్లో కూడా అప్రిహెండ్ చేశాము. ఇంకా ఒకరి కోసం మన టీం సెర్చ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాము. నేను పర్సనల్గా ఈ కేసులో మానిటర్ చేస్తున్నాను. సో తొందరగా ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ పర్సన్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. 6 అక్యూజ్ ఉన్నారు. 5 మెంబర్లే అప్రిహెండ్ చేశాము. ఇంకా ఒకరు పర్సన్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. నీ పేరేం పేరు? దేవమ్మ. ఇంకా ఎవరు లేరు. నా కొడుకు నా మనవడే ఉన్నారు. వాళ్ళు ఆడ కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని తాగిండ్రు. తాగి ఇంకా సడల్లోని వచ్చిండ్రు. సడల్లోని వచ్చి రపా వేస్తుంటే అక్కడ నుంచి 6 రేకులోళ్ళు పట్టుకున్నారు. ముగ్గురిని విడిచిపెట్టేండ్రు. ముగ్గురిని విడిచిపెట్టేటాలకు వీళ్ళని పొనుకు ఆపిండ్రు. ఇంకా ఆ రాళ్ళు రపలు అన్ని. నిన్న ఏ టైంకి వచ్చారు వాళ్ళు? మొన్న వచ్చారు. నిన్న నేను ఆన్నే ఉంటుంది కదా సారు. అబద్ధం చెప్పవద్దు. మొన్న అన్నీ ఉన్నా. ఇంక వచ్చి రపా అంటుకుంటుంటే నాకు కూడా గాజులు కాలిపోయినాయి, అన్ని పడిపోయినాయి. గుండు అది రాడు తీసుకొని పరమేశ్వరుడు వేస్తే మొత్తుకున్నా కానీ సార్. పంచాయతీ ఎందుకు జరిగిందమ్మా? ఇప్పుడు పంచాయతీ ఎందుకు జరిగిందంటే నేను చెప్తా చూడు సారు. ఇంకో కన్నది కంటే ఏం చేసింది, నా బిడ్డ ఆమెకు తల్లి లేదు. తల్లి లేకుంటే ఆ చెల్లర పోయి బట్టలు ఉతుకొచ్చిన ఏడ నారు కానులే కన్నది. దానికి తల్లి లేదు. తల్లి లేకుంటే నేనే తల్లి, నా పిల్లనే కదా నా పొట్ట అని నడుము కట్టుకొని పోయి చెల్లర ఉతుకొచ్చుకున్నా. ఇవాళ ఆయుశాసం అన్న నువ్వు చూడబాబు గాలి లేకుండొచ్చు నీ మొగడు, నువ్వు మీరే చంపిండ్రు, ఇంతవరకు లేడు. మరి ఇక్కడ ఇప్పుడు వీళ్ళనే కొడుతుండరు. అన్ని మాత్రం ఉంచిర్రా మీరు? బండి ఏమో బస్ స్టాండ్ పెట్టిండు, మరి ఇంతవరకు లేడు. మరి ఇంకా మీరు చంపి ఏ కాలువలు వేసిరు, ఎక్కడ వేసిరు? పంచాయతీ ఎప్పటి నుంచి జరుగుతుంది? దేనికోసం? ఓసారి సంవత్సరం ఆయా సారు ఈ కాలం ముక్తా ఓ దేవుని తానికి పోయి అడిగొచ్చినాం. అడిగేస్తే ఏమన్నాడంటే ఒక సంవత్సరం దగ్గర మంచిగా ఉన్నారు. ఆ పాప బోడింది కానీ పిల్ల మంచిది కాదు సార్. మా కోడలు ఏమంటదంటే సార్థంగా బాగా ఎప్పుడు చూసినా జాగ్రత్త ఉండ అంటది. ఎందుకు సారు మీకు ఎక్కడ చెప్పు. నీ కొడుకు మరి ఇంత ముందుకు వేరే సంబంధం అక్కడనే పోయిందని చెప్పేసి ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు ఏళ్ళటోనికి 7 మంది ఉంటారు సారు. జర కొంచెం మనం ఆర్చి పట్టుకుంటే మళ్ళీ వస్తాడు. మొన్న పోయి పాలెం పోయి అడిగి వచ్చినాను సారు. నేను నా కొడుకు అడిగి వస్తే కొన్ని రోజులకు వస్తాడు, జర టైం పడుతుంది. అదే తప్పు నేను చెప్తాను. నాది కూడా తప్పు అంటే అంటుంది. నా కొడుకు పోయిందంటే ఉండేడో లేడు వాడు చంపిన్రు. ఇక ఇప్పుడు వీళ్ళనే కొట్టిండ్రు. మేమైతే మొన్న చంపిన్రు అని అన్నాడు. ఇంతే చూడు సార్. మరి నీ కోడల పేరు మీద భూమి చేశారంటే మళ్ళీ మిగతా భూమి కోసం వచ్చి కొట్లాడారా? భూమి ఇంత భూమి కావాలంటే అంత భూమి చేసినాం సారు. చేసి నా కోడలు నామం పెట్టి చేసినాం. చేసినందుకు ఈ కొడుకు రేపు అయితే దింపుతాడు. ఇవాళ దిగేది ఉన్న చూడు సారు. ఇవాళ దిగేది ఉంటే వీడు దింపేటట్టు ఉందానా? వాళ్ళిద్దరు అన్నదమ్ములు రారు వచ్చి అసలు పంచాయతీ ఏం చేశారు వాళ్ళు? వీళ్ళు మా పిల్లగాడు ఏం చేసిండు, వాళ్ళు ఇప్పుడు మీరు అగుడుదత్తా అని మీరు వచ్చిండ్రు, వాళ్ళు అగుడుదత్తా అన్నారు. రాలేదు మాతానికి ఎందుకు వస్తారని అన్నట్టు పాలు వింటుండేవాడు. ఇంకా ఆడు ఉండి పాలు పిండి అంటుండేవాడు. పిండి అంటుంటే పిల్లనికి ఏంది వాళ్ళు మన దానికి ఎందుకు వస్తారు రాని నా కొడుకు అంటున్నాడు. నా మనమడేమో ఆడ తాగిండ్రు నాయన, ఆడ తాగిండ్రు వీడికి వస్తుండ్రు అని అంటున్నాడు. అన్నప్పుడు మా పిల్లగాడు పట్టించుకోవాలి. ఆ మనతానికి ఎందుకు వస్తారు వాళ్ళు అని ఇట్లా అనేటాలకి రాని వచ్చిండ్రు. గొడవలు తీసుకున్నారు. పడా ఆ గొడవలు తీసుకొని వీడు దిగేటాలకు పచ్చని తెచ్చుకుని అన్ని రాడు తీసుకొని వేస్తే ఈ పక్క వాళ్ళు ఇంకా రక్తం ఎంత గట్టే వస్తలేదు సార్. నేనేం చేయాలి మరి? ఎట్లా చేద్దాం? బతుకుమా సత్తుమా ఇక్కడ పోదు. ఇప్పుడు నీ భార్య తప్పే నాది. ఎట్లా తప్పాను? చేసినందుకు తప్పు. అది తప్పు భరించుకొని కొన్ని రోజులు నేను మాట్లాడుతుంటే అది కలుస్తుంది. ఎక్కడో బయటికి వెళ్ళేదే సారు. జాగ్రత్త ఉండు అంటే దొంగతనం చేసినాడు. నీ కోడలు ఏడుంది? నా కోడలు తల్లిగారింటికానే ఉంది. అదే తోలింది.
ఎన్ని వెళ్ళామా మొన్న 2 వెళ్ళి 3 పడబోయాం గంతే. 2 నెలల నుంచి అక్కడే ఉంటా. ఆ, అంటే అప్పటి నుంచి నీ కొడుకు పోయినాకనే పోయింది కదా? 2 నెలలు సరిగా కానేది. గప్పటి నుంచే పోయిండు సారు. అది కొట్టింది తెలియదు, వీళ్ళు చంపింది తెలియదు, ఈ ఆడేసింది తెలియదు, ఎక్కడ పోయిద్దున్నా అని దేవులాడితే దొరుకుతుంది. ఇట్లా మోటి నా కోడలు 10.5 పిల్లలకు అది చేయనుంటే కూడా తెంపకపోయి చూపించుకోవచ్చు. మళ్ళీ ఇంకెట్లా చేస్తుంది సార్ స్నేహం? ఎట్లా చేసి బతుకుందామో చెప్పుండ్రి. ఇట్లా వచ్చి కొట్టినాక ఎట్లా బతుకుతారు చెప్పుండ్రి.